మరి ఎందుకు ఈ ఫోటో పెట్టిరు అంటే ఇదానికి మిత్రులారా, రామన్న రాజ్యంలో రాక్షస పాలన అని చెప్పేసి మనం ఒక వీడియో చేసినాం. సిరిసిల్లలో నిరోధుల రెడ్డి నిజస్వరూపం, రామన్న రాజ్యంలో రాక్షస పాలన అని అన్న ఇట్లా అక్రమంగా దారుణంగా కలెక్టరు కత్తిగట్టి కక్షగట్టి అరెస్ట్ చేపిస్తుండు. జర ఒకసారి వాయిస్ ఇరన్న, మా వాయిస్ ఇన్పీరి అంటే నేను సిరిసిల్లకు పోయినా. సిరిసిల్లకు పోయినాక ఆడ ఏం జరుగుతుందో తెలుసా మిత్రులారా, ఎంత పెద్ద మగోడైనా ఎంత పెద్ద ధార్కారైనా ప్రభుత్వంలో భాగమైనా ఓ పాస్బుక్ రావాలంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎంఆర్ఓ ఇవ్వాలి, ఆర్డీఓ అప్రూవల్ చేయాలి, కలెక్టర్ దగ్గరికి పోతే సైన్ కావాలి, సీసీఎల్కి వెళ్ళాలి, ఆర్ఐలు రావాలి. ఇంత పెద్ద ప్రాసెస్లో అందరు కలిసి కాంగ్రెస్ తెచ్చినటువంటి చట్టం ప్రకారం వాళ్ళకు భూమి రిజిస్ట్రేషన్ పట్టా మార్పు అయినప్పుడు ఇది ప్రభుత్వ పరంగా ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు కలిసి చేసిన పనిలో సామాన్యులను ముఖ్యంగా కేటీఆర్కి దగ్గరగా ఉన్నటువంటి గులాబీ సైనికుల్ని అరెస్ట్ చేస్తూ అక్కడ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఒక ప్రతీకార రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి కలెక్టర్లే కానీ అధికారులే కానీ రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి పాలనపైన దృష్టి పెట్టాల్సినటువంటి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కావాలని అరెస్ట్ చేపిస్తూ ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని చెప్పేసి నేను అడిగిపోయినాక నాకు అర్థమైంది.